మనతో పాటు చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు. అన్న 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఇక్కడున్న ప్రజలను ఎంతో ఆదుకున్నారు. ప్రజలకు ప్రతి విషయానికి మేమున్నామని ముందరికి వచ్చారు. ఫైనల్ గా ఇవాళ నవీన్ యాదవ్ గారు గెలిచారు. ఏం చెప్తారు? జూబ్లీస్ ప్రజలు వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఆదుకున్నారు. జూబ్లీస్ ప్రజలు మిమ్మల్ని ఆదుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఆదుకున్నారు. మొన్నటి నుంచి మీ పైన ఎన్నో నిందలు వేస్తున్నారు. దాదాపుగా నవీన్ యాదవ్ గెలవడు అని కొంతవరకు వార్తలు ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు? ఇవాళ చెప్తా, ఒక 2 రోజులు అయినాక మాట్లాడదాం. నవీన్ యాదవ్ తల్లి గారు ఉన్నారు. అమ్మ 12 ఏళ్ల తర్వాత సుదీర్ఘ పోరాటం, ఎన్నో బాధలు పడ్డారు. ఫైనల్ గా 40 ఏళ్ళు 40 ఏళ్ళ కష్టం మాది ఇప్పుడు ఫలించి రేవంత్ రెడ్డి సార్ వల్ల మాకు విజయం కలిగింది. రేవంత్ సార్ కి 1000 కోట్ల దండాలు. ఏడ్సిర్రమ్మా అంటే నవీన్ యాదవ్ టికెట్ వచ్చినప్పటి నుంచి నవీన్ యాదవ్ ను ఎన్నో బాధలు పెట్టినారు. నవీన్ యాదవ్ పైన అనే ఆరోపణలు అన్ని పడ్డాం, కానీ ఏ బాధకి మేము బాధపడలేదు. తప్పు చేసినోడు భయపట్టాల, తప్పు చేయనోడు ఎప్పుడు భయపడ్డాడు. ఒక్కటే మాట చెప్తా, తప్పు చేసినోడు భయపట్టాలి. తప్పు చేయనంత వరకే వాడు అసలు భయపడ్డాడు. మీ బిడ్డ గెలిచిండు, ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలకి? జూబ్లీస్ ప్రజలకి, జూబ్లీస్ మొత్తము మా కుటుంబం. వాళ్ళకు ఒప్పుకున్న ఏమేమి పనులు ఒప్పుకున్నాయో అవి కంపల్సరీ చేస్తాం. అది మా ఇల్లు, మా ఇల్లు, మా ఫ్యామిలీ. జూబ్లీహిల్స్ లో చాలా సమస్యలు ఉన్నాయమ్మా. ఉన్నాయి. మరి 10 ఏళ్ల సంది వాళ్ళు ఏం చేయలేరు కదా. ఇప్పుడు అతగా రేవంత్ రెడ్డిని 18 నెలలు అన్ని చేయమంటే ఎట్లా చేస్తాడు? చేస్తారా చెప్పండి మీరే. టైం పడుతుంది కదా, కొంచెం ఓపిక ఉండాలి. నా కొడుకు వచ్చాడు, అన్ని చేపిస్తాను, ఒప్పుకున్నాయి అన్ని చేపిస్తాను. 3 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా 3 సంవత్సరాల లోపల నువ్వు జూబ్లీస్ గడ్డ ఎట్లుంటుందో చూడు. ఏం చెప్తారమ్మా రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్తారు ఫైనల్ గా? 1000 కోట్ల దండాలు. మనం అనుకున్న మాటలన్నీ మనం కోరికలన్నీ నెరవేర్చాలన్నా అని చెప్తా. ఫైనల్ గా కంగ్రాచులేషన్స్ అమ్మా. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. చేస్తాం, కంపల్సరీ చేస్తాం. నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ లో ఉన్నాము. నవీన్ యాదవ్ గెలుపు గురించి పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నారు. 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇవాళ నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మొదటి పరిస్థితి చేజిక్కించుకున్నాడు. అన్న 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో నిందలు పడ్డారు. ఇవాళ ఫైనల్ గా గెలిచారు. ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలకి? మేము అన్న జూబ్లీహిల్స్ ప్రజలందరికీ ఫస్ట్ నా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. చెప్పేది ఏం లేదు. ఎవరైతే విమర్శలు చేసిరో, ఎవరైతే ఏం చెప్పిరో, ప్రజలందరూ ఓట్లతో వాళ్ళకి ఆన్సర్ చెప్పినారు. థ్యాంక్ యూ. మొన్న రీసెంట్ గా ఎన్నికల రోజు నైట్ నాడు మాగంటి సునీత గారు మీ పార్టీ ఆఫీస్ ముందరికి వచ్చి ఇష్టానుసారంగా మీ పైన ఆరోపణలు చేసింది. 14 నాడు సాయంత్రం మేము ఏందో చూపిస్తామని చెప్పేసి సవాల్ చేసింది. మా ఆఫీస్ దగ్గర రాలేదు, పక్క ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చినారు. వాళ్ళు ఏదో ఇష్యూ చేద్దామని వచ్చినారు, అంతే తప్ప ఏం లేదు. వాళ్ళు ఏం చూపెట్టేది లేదన్న, వాళ్ళు ప్రజలే చూపెట్టారు. మేము ఏం చూపెట్టదలుచుకోలేదు కూడా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు ఫైనల్ గా? అందరికి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇప్పుడు మమ్మల్ని గెలిపించినారు కదా, మేము చేసే మొత్తం పనులు మీరే అబ్జర్వ్ చేస్తారు. మీరు ఎవరు ఏమన్నా మమ్మల్ని నమ్మినారు కాబట్టి మీరు ఏదైతే మాకు ఆర్డర్స్ చేసినారో, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ, ఇవన్నీ ప్రజలకి ఏ ఇబ్బంది కలిగినా మేమే ఫస్ట్ మా భుజాల పైన వేసుకుని మేము వాళ్ళందరికీ ఫస్ట్ మేము ఉన్నాం. మనతో పాటు చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు. అన్న 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఇక్కడున్న ప్రజలను ఎంతో ఆదుకున్నారు. ప్రజలకు ప్రతి విషయానికి మేమున్నామని ముందరికి వచ్చారు. ఫైనల్ గా ఇవాళ నవీన్ యాదవ్ గారు గెలిచారు. ఏం చెప్తారు? జూబ్లీస్ ప్రజలు వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఆదుకున్నారు. జూబ్లీస్ ప్రజలు మిమ్మల్ని ఆదుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఆదుకున్నారు. మొన్నటి నుంచి మీ పైన ఎన్నో నిందలు వేస్తున్నారు. దాదాపుగా నవీన్ యాదవ్ గెలవడు అని కొంతవరకు వార్తలు ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు? ఇవాళ చెప్తా, ఒక 2 రోజులు అయినాక మాట్లాడదాం. నవీన్ యాదవ్ తల్లి గారు ఉన్నారు. అమ్మ 12 ఏళ్ల తర్వాత సుదీర్ఘ పోరాటం, ఎన్నో బాధలు పడ్డారు. ఫైనల్ గా 40 ఏళ్ళు 40 ఏళ్ళ కష్టం మాది ఇప్పుడు ఫలించి రేవంత్ రెడ్డి సార్ వల్ల మాకు విజయం కలిగింది.
రేవంత్ సార్ కి 1000 కోట్ల దండాలు. ఏడ్సిర్రమ్మా అంటే నవీన్ యాదవ్ ఆ టికెట్ వచ్చినప్పటి నుంచి నవీన్ యాదవ్ ను ఎన్నో బాధలు పెట్టినారు. నవీన్ యాదవ్ పైన అనేక ఆరోపణలు అన్ని పడ్డాం కానీ ఏ బాధకి మేము బాధపడలేదు. తప్పు చేసినోడు భయపట్టాల, తప్పు చేయనోడు ఎప్పుడు భయపడ్డాడు. ఒక్కటే మాట చెప్తా, తప్పు చేసినోడు భయపట్టాలి. తప్పు చేయనంత వరకే వాడు అసలు భయపడ్డాడు. మీ బిడ్డ గెలిచిండు, ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలకి? జూబ్లీస్ మొత్తము మా కుటుంబం. వాళ్ళకు ఒప్పుకున్న ఏమేమి పనులు ఒప్పుకున్నాయో అవి కంపల్సరీ చేస్తాం. అది మా ఇల్లు, మా ఫ్యామిలీ. జూబ్లీహిల్స్ లో చాలా సమస్యలు ఉన్నాయమ్మా. ఉన్నాయి మరి 10 ఏళ్ల సంది వాళ్ళు ఏం చేయలేరు కదా. ఇప్పుడు అతయాటుగా రేవంత్ రెడ్డిని 18 నెలలు అన్ని చేయమంటే ఎట్లా చేస్తాడు? చేస్తారా చెప్పండి మీరే. టైం పడుతుంది కదా, కొంచెం ఓపిక ఉండాలి. మరి నా కొడుకు వచ్చిండు, అన్ని చేపిస్తాం, ఒప్పుకున్న అన్ని చేపిస్తాం. 3 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా 3 సంవత్సరాల లోపల నువ్వు జూబ్లీహిల్స్ గడ్డ ఎట్లుంటుందో చూడు. ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్తారు ఫైనల్ గా? 1000 కోట్ల దండాలు. మనం అనుకున్న మాటలన్నీ మనం కోరికలన్నీ నెరవేర్చాలన్నా అని చెప్తా. ఫైనల్ గా కంగ్రాచులేషన్స్ అమ్మా. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. చేస్తాం కంపల్సరీ చేస్తాం. నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ లో ఉన్నాము. నవీన్ యాదవ్ గెలుపు గురించి పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నారు. 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇవాళ నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మొదటి పరిస్థితి చేదిక్కున్నాడు. అన్న 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో నిందలు పడ్డారు. ఇవాళ ఫైనల్ గా గెలిచారు. ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలకి? మేము జూబ్లీహిల్స్ ప్రజలందరికీ ఫస్ట్ నా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. చెప్పేది ఏం లేదు. ఎవరైతే విమర్శలు చేసిరో, ఎవరైతే ఏం చెప్పిరో, ప్రజలందరూ ఓట్లతో వాళ్ళకి ఆన్సర్ చెప్పినారు. థ్యాంక్ యూ. మొన్న రీసెంట్ గా ఎన్నికల రోజు నైట్ నాడు మాగంటి సునీత గారు మీ పార్టీ ఆఫీస్ ముందరికి వచ్చి ఇష్టానుసారంగా మీ పైన ఆరోపణలు చేసింది. 14 నాడు సాయంత్రం మేము ఏందో చూపిస్తామని చెప్పేసి సవాల్ చేసింది. మా ఆఫీస్ దగ్గర రాలేదు, పక్క ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చినారు. వాళ్ళు ఏదో ఇష్యూ చేద్దామని వచ్చినారు, అంతే తప్ప ఏం లేదు. వాళ్ళు ఏం చూపెట్టేది లేదన్న, వాళ్ళు ప్రజలే చూపెట్టారు. మేము ఏం చూపెట్టదలుచుకోలేదు కూడా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు ఫైనల్ గా? అందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇప్పుడు మమ్మల్ని గెలిపించినారు కదా, మేము చేసే మొత్తం పనులు మీరే అబ్జర్వ్ చేస్తారు. మీరు ఎవరు ఏమన్నా మమ్మల్ని నమ్మినారు కాబట్టి మీరు ఏదైతే మాకు ఆర్డర్స్ చేసినారో, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ, ఇవన్నీ ప్రజలకి ఏ ఇబ్బంది కలిగినా మేమే ఫస్ట్ మా భుజాల పైన వేసుకుని మేము వాళ్ళందరికీ ఫస్ట్ మేము ఉందాం. మనతో పాటు చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు. అన్న 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఇక్కడున్న ప్రజలను ఎంతో ఆదుకున్నారు. ప్రజలకు ప్రతి విషయానికి మేమున్నామని ముందరికి వచ్చారు. ఫైనల్ గా ఇవాళ నవీన్ యాదవ్ గారు గెలిచారు. ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ ప్రజలు వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఆదుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని ఆదుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఆదుకున్నారు. మొన్నటి నుంచి మీ పైన ఎన్నో నిందలు వేస్తున్నారు. దాదాపుగా నవీన్ యాదవ్ గెలవడు అని కొంతవరకు వార్తలు ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు? ఇవాళ చెప్తా, ఒక 2 రోజులు అయినాక మాట్లాడదాం. నవీన్ యాదవ్ తల్లి గారు ఉన్నారు. అమ్మ 12 ఏళ్ల తర్వాత సుదీర్ఘ పోరాటం, ఎన్నో బాధలు పడ్డారు. ఫైనల్ గా 40 ఏళ్ళు 40 ఏళ్ళ కష్టం మాది ఇప్పుడు ఫలించి రేవంత్ రెడ్డి సార్ వల్ల మాకు విజయం కలిగింది. రేవంత్ సార్ కి 1000 కోట్ల దండాలు. ఏడ్సిర్రమ్మా అంటే నవీన్ యాదవ్ టికెట్ వచ్చినప్పటి నుంచి నవీన్ యాదవ్ ను ఎన్నో బాధలు పెట్టినారు. నవీన్ యాదవ్ పైన అనేక ఆరోపణలు అన్ని పడ్డాం కానీ ఏ బాధకి మేము బాధపడలేదు. తప్పు చేసినోడు భయపట్టాల, తప్పు చేయనోడు ఎప్పుడు భయపడ్డాడు. ఒక్కటే మాట చెప్తా, తప్పు చేసినోడు భయపట్టాలి. తప్పు చేయనంత వరకే వాడు అసలు భయపడ్డాడు. మీ బిడ్డ గెలిచిండు, ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలకి? జూబ్లీస్ మొత్తము మా కుటుంబం. వాళ్ళకు ఒప్పుకున్న ఏమేమి పనులు ఒప్పుకున్నాయో అవి కంపల్సరీ చేస్తాం. అది మా ఇల్లు, మా ఫ్యామిలీ. జూబ్లీహిల్స్ లో చాలా సమస్యలు ఉన్నాయమ్మా. ఉన్నాయి మరి 10 ఏళ్ల సంది వాళ్ళు ఏం చేయలేరు కదా. ఇప్పుడు అతయాటుగా రేవంత్ రెడ్డిని 18 నెలలు అన్ని చేయమంటే ఎట్లా చేస్తాడు? చేస్తారా చెప్పండి మీరే. టైం పడుతుంది కదా, కొంచెం ఓపిక ఉండాలి. మరి నా కొడుకు వచ్చిండు, అన్ని చేపిస్తాం, ఒప్పుకున్న అన్ని చేపిస్తాం. 3 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా 3 సంవత్సరాల లోపల నువ్వు జూబ్లీహిల్స్ గడ్డ ఎట్లుంటుందో చూడు. ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్తారు ఫైనల్ గా? 1000 కోట్ల దండాలు.
మనం అనుకున్న మాటలన్నీ జరిగి మనం కోరికలన్నీ నెరవేర్చాలన్నా అని చెప్తా. ఫైనల్ గా కంగ్రాచులేషన్స్ అమ్మా. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. చేస్తాం బెట్ట చేస్తాం, కంపల్సరీ చేస్తాం. నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ లో ఉన్నాము. నవీన్ యాదవ్ గెలుపు గురించి పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నారు. 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇవాళ నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మొదటి పరిస్థితి చేజిక్కించుకున్నాడు. అన్న 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో నిందలు పడ్డారు. ఇవాళ ఫైనల్ గా గెలిచారు. ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలకి? మేము జూబ్లీహిల్స్ ప్రజలందరికీ ఫస్ట్ నా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. చెప్పేది ఏం లేదు. ఎవరైతే విమర్శలు చేసిరో, ఎవరైతే ఏం చెప్పిరో, ప్రజలందరూ ఓట్లతో వాళ్ళకి ఆన్సర్ చెప్పినారు. థ్యాంక్ యూ. మొన్న రీసెంట్ గా ఎన్నికల రోజు నైట్ నాడు మాగంటి సునీత గారు మీ పార్టీ ఆఫీస్ ముందరికి వచ్చి ఇష్టానుసారంగా మీ పైన ఆరోపణలు చేసింది. 14 నాడు సాయంత్రం మేము ఏందో చూపిస్తామని చెప్పేసి సవాల్ చేసింది. మా ఆఫీస్ దగ్గర రాలేదు, పక్క ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చినారు. వాళ్ళు ఏదో ఇష్యూ చేద్దామని వచ్చినారు, అంతే తప్ప ఏం లేదు. వాళ్ళు ఏం చూపెట్టేది లేదన్న, వాళ్ళు ప్రజలే చూపెట్టారు. మేము ఏం చూపెట్టదలుచుకోలేదు కూడా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు ఫైనల్ గా? అందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇప్పుడు మమ్మల్ని గెలిపించినారు కదా, మేము చేసే మొత్తం పనులు మీరే అబ్జర్వ్ చేస్తారు. మీరు ఎవరు ఏమన్నా మమ్మల్ని నమ్మినారు కాబట్టి మీరు ఏదైతే మాకు ఆర్డర్స్ చేసినారో, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ, ఇవన్నీ ప్రజలకి ఏ ఇబ్బంది కలిగినా మేమే ఫస్ట్ మా భుజాల పైన వేసుకుని మేము వాళ్ళందరికీ ఫస్ట్ మేము ఉంది. మనతో పాటు చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు. అన్న 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఇక్కడున్న ప్రజలను ఎంతో ఆదుకున్నారు. ప్రజలకు ప్రతి విషయానికి మేమున్నామని ముందరికి వచ్చారు. ఫైనల్ గా ఇవాళ నవీన్ యాదవ్ గారు గెలిచారు. ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ ప్రజలు వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఆదుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని ఆదుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఆదుకున్నారు. మొన్నటి నుంచి మీ పైన ఎన్నో నిందలు వేస్తున్నారు. దాదాపుగా నవీన్ యాదవ్ గెలవడు అని కొంతవరకు వార్తలు ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు? ఇవాళ చెప్తా, ఒక 2 రోజులు అయినాక మాట్లాడదాం. నవీన్ యాదవ్ తల్లి గారు ఉన్నారు. అమ్మ 12 ఏళ్ల తర్వాత సుదీర్ఘ పోరాటం, ఎన్నో బాధలు పడ్డారు. ఫైనల్ గా 40 ఏళ్ళు 40 ఏళ్ళ కష్టం మాది ఇప్పుడు ఫలించి రేవంత్ రెడ్డి సార్ వల్ల మాకు విజయం కలిగింది. రేవంత్ సార్ కి 1000 కోట్ల దండాలు. ఏడ్చిర్రమ్మా. అంటే నవీన్ యాదవ్ టికెట్ వచ్చినప్పటి నుంచి నవీన్ యాదవ్ ను ఎన్నో బాధలు పెట్టినారు. నవీన్ యాదవ్ పైన అనేక ఆరోపణలు అన్ని పడ్డాం, కానీ ఏ బాధకి మేము బాధపడలేదు. తప్పు చేసినోడు భయపట్టాల, తప్పు చేయనోడు ఎప్పుడు భయపడ్డాడు. ఒక్కటే మాట చెప్తా, తప్పు చేసినోడు భయపట్టాలి. తప్పు చేయనంత వరకే వాడు అసలు భయపడ్డాడు. మీ బిడ్డ గెలిచిండు. ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలకి? జూబ్లీహిల్స్ మొత్తము మా కుటుంబం. వాళ్ళకు ఒప్పుకున్న ఏమేమి పనులు ఒప్పుకున్నాయో అవి కంపల్సరీ చేస్తాం. అది మా ఇల్లు, మా ఫ్యామిలీ. జూబ్లీహిల్స్ లో చాలా సమస్యలు ఉన్నాయమ్మా. ఉన్నాయి. మరి 10 ఏళ్ల సంది వాళ్ళు ఏం చేయలేరు కదా. ఇప్పుడు అతగా రేవంత్ రెడ్డిని 18 నెలలు అన్ని చేయమంటే ఎట్లా చేస్తాడు? చేస్తారా చెప్పండి మీరే. టైం పడుతుంది కదా, కొంచెం ఓపిక ఉండాలి. నా కొడుకు వచ్చిండు, అన్ని చేపిస్తాను, ఒప్పుకున్న అన్ని చేపిస్తాను. 3 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా 3 సంవత్సరాల లోపల నువ్వు జూబ్లీహిల్స్ గడ్డ ఎట్లుంటుందో చూడు. ఏం చెప్తారమ్మా రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్తారు ఫైనల్ గా? 1000 కోట్ల దండాలు. మనం అనుకున్న మాటలన్నీ జరిగి మనం కోరికలన్నీ నెరవేర్చాలన్నా అని చెప్తా. ఫైనల్ గా కంగ్రాచులేషన్స్ అమ్మా. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. చేస్తాం బెట్ట చేస్తాం, కంపల్సరీ చేస్తాం. నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ లో ఉన్నాము. నవీన్ యాదవ్ గెలుపు గురించి పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నారు. 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇవాళ నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మొదటి పరిస్థితి చేజిక్కించుకున్నాడు. అన్న 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో నిందలు పడ్డారు. ఇవాళ ఫైనల్ గా గెలిచారు. ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలకి? జూబ్లీహిల్స్ ప్రజలందరికీ ఫస్ట్ నా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. చెప్పేది ఏం లేదు. ఎవరైతే విమర్శలు చేసిరో, ఎవరైతే ఏం చెప్పిరో, ప్రజలందరూ ఓట్లతో వాళ్ళకి ఆన్సర్ చెప్పినారు. థ్యాంక్ యూ. మొన్న రీసెంట్ గా ఎన్నికల రోజు నైట్ నాడు మాగంటి సునీత గారు మీ పార్టీ ఆఫీస్ ముందరికి వచ్చి ఇష్టానుసారంగా మీ పైన ఆరోపణలు చేసింది. 14 నాడు సాయంత్రం మేము ఏందో చూపిస్తామని చెప్పేసి సవాల్ చేసింది. మా ఆఫీస్ దగ్గర రాలేదు, పక్క ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చినారు. వాళ్ళు ఏదో ఇష్యూ చేద్దామని వచ్చినారు, అంతే తప్ప ఏం లేదు. వాళ్ళు ఏం చూపెట్టేది లేదన్న, వాళ్ళు ప్రజలే చూపెట్టారు. మేము ఏం చూపెట్టదలుచుకోలేదు కూడా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు ఫైనల్ గా?
అందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇప్పుడు మమ్మల్ని గెలిపించినారు కదా, మేము చేసే మొత్తం పనులు మీరే అబ్జర్వ్ చేస్తారు. మీరు ఎవరు ఏమన్నా మమ్మల్ని నమ్మినారు కాబట్టి మీరు ఏదైతే మాకు ఆర్డర్స్ చేసినారో, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ, ఇవన్నీ ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా మేమే ఫస్ట్ మా భుజాల పైన వేసుకుని మేము వాళ్ళందరికీ ఫస్ట్ మేము ఉందాం. థ్యాంక్ యూ.